பிரவீன் சார், நானும் மணியன் சாரும் பண்ணாத அட்டகாசமே கிடையாது. 15 வருஷத்துக்கு முன்னாடி இந்த காட்டில் கஞ்சா ரைடு கூட நானும் இருந்தேன். என்னெல்லாம் வேலை பண்ணியிருக்கேன் தெரியுமா? இப்போ நினைச்சாலும் சிரிப்பா இருக்கு. సార్ టీ తాగండి. இந்தாங்க சார். అన్నా ఇటువైపు వెళ్తే తమిళనాడుకి వెళ్ళొచ్చా? இப்படியே 2 நாள் நடந்து போனால் பழனிக்கு போயிடலாம். என்ன வழியில் யானை புலியெல்லாம் இருக்கும். ஜாக்கிரதைக்கா வெள்ளாளி. అమ్మాయి என்னம்மா ஒரு மாதிரியா இருக்க? உடம்பு சரியில்லையா? లైట్గా తలనొప్పి. பாப்பா இதை சைடு நெத்தியில் வைமா. 5 நிமிஷத்தில் தலைவலி பறந்து போயிடும். సార్ ఇలా తాగి తాగి పడిపోకుండా టీ తాగండి సార్. இன்னைக்கு திருவிழா கடைசி நாள், நான் வந்துடுறேன். అన్నా పంచ చిరిగి ఉంది. நான் ஏதாவது கடிச்சிருக்கோம். కుక్క చించినట్టు లేదు, ఎవరో లాగి చింపినట్టుంది. அது உன் போலீஸ் புத்தி. அப்படிதான் யோசிக்க தோணும். இந்தம்மா பிடிச்சிக்கோ. மணி சார் வந்துடுறேன். ఇలా చూడు, ఇక్కడ స్టే చేయడానికి ఏవైనా రూమ్స్ దొరుకుతాయా? వేరేమైనా మంచి రూమ్స్ ఉన్నాయా? ఇలా చూడు, రూమ్స్ లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి మేడం. ఓకే? వాళ్ళు ఇప్పుడు కరెంట్ ఎవరితోనైనా కాంటాక్ట్ లో ఉన్నారా అని చెక్ చేయాలి. సరేనా? మేడం, ఇక్కడ 2-3 రూమ్ స్టే ఉన్నాయి. అక్కడ అందరూ నార్త్ ఇండియన్స్ ఫారినర్సే ఉన్నారు. ఇంకా లోపలికి వెళితే మరో 2 హోమ్ స్టేలు ఉన్నాయి. మనం త్వరగా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. అవును, ఈ ఫెస్టివల్ ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది? ఇదే ఆఖరి రోజు మేడం. హలో సార్, వి హావ్ రీచ్డ్ కోటాకంబు. అక్కడున్న లోకల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. మేము లోపలికి వెళ్ళి హోమ్ స్టేస్ అన్ని చెక్ చేస్తున్నాం సార్. అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరని ఇన్ఫర్మేషన్. అన్నా ఒక ప్యాకెట్ సిగరెట్, ఒక విష్పర్ ఒకటి. ఎంతమ్మా? 130 రూపా. సార్ ఆ జాకెట్ వేసుకోండి, బాగా చలిగా ఉంది. తీసుకో. ఏదైనా కావాలంటే అడుగు, సరేనా? ఎక్కడ తిన్నా సరే చెనక్కాయలు మాత్రం క్యాంప్లో తినట్టే ఉంటుంది. ఊరికే అనలేదు, నిజంగానే సూపర్గా ఉన్నాయి. సార్ రండి, ఏదైనా తిందాం.
ఆ పాట విన్నావా? చాలా మంచి పాట కదా. నన్ను గాయకుడిని చేయాలని మా నాన్నతో కోరుకున్నారు. అప్పట్లో నేను ఈ అడవిలో ఉండగానే నాకు కూతురు పుట్టింది. గంజాయి వేట కోసం వెళ్ళాం. అది పుట్టిన 15వ రోజునే నేను దాని మొహం చూశాను. పోటీకి నేను కూడా వస్తానని తనతో చెప్పాను. రేపు పోటీ జరుగుతుంది, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. ఆకలిగా ఉంది. గంజి రెడీయా? ఇదిగోండి సార్. సునీత, ఇందులో ఉప్పు వేయలేదా? ఉప్పు వేశాను సార్. చచ్చా, ఉప్పు లేదు. చప్పగా ఉంది, ఉప్పే లేదు. సార్ ఏం చేస్తున్నారు సార్? మేము ఆకలిసి తింటలేదు. హఠాత్తుగా అడవిలోకి పరిగెట్టాల్సి వస్తే అప్పుడేం దొరకదు. టెన్షన్ అందరికీ ఉంది. నీకెందుకుంటుంది టెన్షను? నా బిడ్డ పుట్టిన తర్వాత ఒక తండ్రిగా ఇంతవరకు ఒక్క విషయాన్ని కూడా తనతో పాటు వెళ్ళిందే లేదు. తల పగిలిపోయేలా ఉంది. టాబ్లెట్స్ కూడా లేవు. వాళ్ళే కొటాకంబూర్ కాకుండా ఇక్కడ నియర్ బై విలేజెస్ వేరే ఉన్నాయి. మేడం, అడవిలోకి వెళ్తే క్లావరా, కడవరా అనే చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు వాచ్ చేస్తుంటారు కాబట్టి అక్కడ ఉండడం కష్టం. తర్వాత ఇంకొక ఛాన్స్ ఉంది. మన నార్త్ ఈస్ట్ గానే వెళ్ళామంటే పళ్ళతోటం, సెండువరి దారిలో కాందలూరు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి తమిళనాడుకి చాలా బళ్ళు ఉంటాయి. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. లేదంటే మూనార్ నుంచి ఈ రూట్లో వచ్చుండరు. సమ్వన్ ఇస్ హెల్పింగ్ దమ్ హియర్. అది జంతువులను తరిమేయడానికి రైతులు బాంబులు పెడుతుంటారు మేడం. ஷோபி வாங்க. இந்தா மூர்த்தே, அந்த பழைய கோட்ல உட்கார்ந்திருக்கானே அவன் நம்பால. என்னாச்சு? அந்த ஆளு தண்ணி அடிச்சு படுத்திருக்காரியா. காலங்காத்தால உங்களுக்கு சரி எங்க இருந்து கிடைக்குதோ என்னவோ. பாரு, முண்டியில போட்டுரு. பழனிக்கு போறவங்க. ஷோபி
ஷோபி வாங்க. என்ன மணி சார், காலையில ஆரம்பிச்சிட்டிங்களா? சார் இது பழைய கோர்ட்டு, சரக்கு அடிக்க ஏத்த இடம். సార్ తాగుడు ఇంకా ఆపుతారా? ఎలాగైనా దీంట్లో తప్పించుకోవాలనే ఇలా అడవిలో పడి కష్టపడుతున్నాం. ఇందులో మళ్ళీ తాగుడు ఒకటి. దీనికంటే జైలు వెళ్ళి కూర్చోవచ్చు సార్. దీన్ని చూస్తూ కూర్చుంటే మనం ఇక్కడే ఉండాలి.